బుజ్జమ్మ గేమ్స్లో గెలవడం కోసం ఎంకరేజ్ చేయడానికి అమర్ అదే పనిగా అంజు కోసం బుజ్జమ్మ కోసం ఇద్దరి కోసం స్కూల్కి వచ్చి ఉంటాడు. ఇక బుజ్జమ్మ రన్నింగ్ రేస్లో పాల్గొనడంతో పరిగెత్తడానికి రెడీగా నించొని ఉంటుంది. అమర్ చూడకూడదని బాగే బుర్కా వేసుకొని దూరం నుండే వచ్చి బుజ్జమ్మని చూసి చాలా సంతోషపడుతూ క్లాప్స్ కొడుతూ బుజ్జమ్మ కమాన్ కమాన్ అని పిలుస్తూ చెప్తూ ఉంటుంది. ఈ మరోవైపు అమర్ కూడా క్లాప్స్ కొడుతూ బుజ్జమ్మ కమాన్ పరిగెత్తు పరిగెత్తు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే చెంబ అటాక్ చేయి గరుడా అని చెప్పడంతో రాబందు అక్కడికి వస్తుంది. అలా గ్రౌండ్లోకి ఆ పెద్ద రాబందు రావడంతో అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చెల్లాచెదురుగా ఎటువైపు వాళ్ళు అటు పరుగులు పెడుతూ ఉంటారు. ఏంటిది ఇలా వస్తుంది అని ఆరు పాప మాత్రం అలాగే చాలా షాకింగ్గా నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పటికి అమర్ బుజ్జమ్మ అడ్డు తప్పుకో అని పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు. అయితే రాబందు బుజ్జమ్మపై అటాక్ చేయబోతూ ఉంటే అమర్ అడ్డుకుంటూ ఉంటాడు. ఆరు పాపని పక్కకు తీసుకువెళ్ళిపోవడంతో ఛా అని మనోహరి చాలా కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే రాబందు అసలు వదలకుండా అమర్ని తన కాళ్ళతో ముక్కుతో కొట్టేస్తూ ఉంటుంది. ఆరు పాపని కాళ్ళతో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. గరుడ దాడితో అమర్కి చాలా గాయాలైపోయి రక్తం వస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న బాగి అయ్యో బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ పరుగులు పెడుతూ రాబోతూ ఉంటే అక్కడున్న వాళ్ళు బాగీని రానివ్వకుండా గట్టిగా పట్టుకొని ఉంటారు. అలా గరుడ బుజ్జమ్మని ఎత్తుకుని వెళ్ళిపోవడంతో మనోహరి చెంబ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అయితే బుజ్జమ్మని కాపాడడం కోసం దేవశక్తి గల ఆకాశగంగ అనే గరుడ పక్షి చెంబ పంపిన గరుడ పక్షితో దాడి చేస్తూ రెండు కొట్టుకుంటూ ఉంటాయి.